హై వ్యూవర్స్, ఆల్మోస్ట్ అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక ఉన్నది ఒకే ఒక దారి, జైలుకి వెళ్ళటం. ఎలా? పద్ధతిగా అంటే హడావుడి చేయకుండా, ఓవర్ యాక్షన్ లేకుండా పోలీసులు వస్తే వాళ్ళకి సహకరించం. చట్టంలో రూల్స్ ఏవైతే ఉన్నాయో మాకు తెలుసు, అవి దాన్ని జడ్జిల ముందు మేము చెప్పాల్సి మేము చెప్తాం. ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పేసి జస్ట్ ఒక మాట చెప్పి వెళ్ళిపోవటం. ఎవరికి ఇది? జగన్మోహన్ రెడ్డికి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఆల్రెడీ ప్రెస్ మీట్ లాగా చెప్పేసి రికార్డెడ్ వర్షన్ అనేది వినిపిస్తున్నారు. ప్రెస్ మీట్ అయి ఉండొచ్చు, రికార్డెడ్ వర్షన్ ఉండొచ్చు, ఏదైనా సరే ఎదుటిని అడిగే వాడికి ఆన్సర్లు అయితే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పకుండా చెప్తాడు, వెళ్ళిపోతాడు. మేబీ ఈ వీడియో ఇచ్చే సమయానికి జగన్మోహన్ రెడ్డి లైవా, ప్రెస్ మీటా, రికార్డెడ్ వర్షన్ అది ఆల్రెడీ అయిపోవచ్చు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి ప్రతి మాటలో, ఆయన యొక్క కంటిలో భయం కనిపిస్తుందా లేదా? చంద్రబాబు నాయుడు మనం అరెస్ట్ చేసాం, కానీ జైలులో ఏదో ఉంచామనే కానీ ఆయన ఏ తప్పు చేయలేదని జనానికి అర్థమైంది, జడ్జిలకి అర్థమైంది, బయటకు వచ్చేసాడు. ఇక బయటకు వచ్చాక ఆ జనంలో స్పందన చూస్తే తప్పు చేశామరా బాబు అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అర్థమైనా అర్థం కాకపోయినా ఈరోజు అర్థమవుతాం. ఏ రకంగా మనం జైలుకి వెళ్తే సింపతి వచ్చిద్దో అదో తెలియదు, కానీ పార్టీ ఇమేజ్ మాత్రం డ్యామేజ్ అయ్యింది అని ఆయన లోపల అనుకుంటూ ఉన్నా, బయటికి మాత్రం జైలుకి వెళ్ళి వచ్చామంటే సేమ్ అయిపోతున్న భ్రమంలో ఉన్నాడు. 2014 అలాగే అనుకున్నాడు, కానీ ప్రజలంతా ఆ రోజు ఏం ఆలోచించారు? చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు. మరి 2019 ఎందుకు ఓడిపోయాడండి? ఒక్క ఛాన్స్ జగన్ రెడ్డికి ఇద్దాం, ఒక్క ఛాన్స్ వైఎస్ఆర్ కొడుకు ఇద్దాం, ఒక్క ఛాన్స్ వేరే వాళ్ళకి ఇద్దాం. ఇదే కొంప ముంచేది. సో ఇప్పుడు విషయం ఏంటి, నేను చెప్పదలుచుకునేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? ఇప్పుడు లంచాలు ఇచ్చారని అంటున్నారు. లంచాలు ఎవరు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? లిక్కర్ సేల్స్ తగ్గాయి. సేల్స్ తగ్గినప్పుడు లంచాలు ఎవరు ఇస్తారా అంటాడు. ఇప్పుడు గతంలో 100 కంపెనీలు ఉన్నాయి, మీరు 50 కంపెనీలు మీకు లంచం ఇచ్చింది. ఆ 50 కంపెనీల లిక్కర్ మీరు మార్కెట్లో పెట్టారు. వాటి మీద జనానికి అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ మీరేం చేశారు? రేట్లు పెంచారు. ఏ బ్రాండ్లు అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయో ఆ బ్రాండ్లకు సంబంధించి జనానికి అంత ఇంట్రెస్ట్ లేదు. ఏ బ్రాండ్లు అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయో వాటి రేట్లు భయంకరంగా ఉన్నాయి. ఏ బ్రాండ్లు అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయో వాళ్ళు మీకు లంచం ఇస్తే మార్కెట్లో ఉంది. ఈ చిన్న లాజిక్ జగన్మోహన్ రెడ్డి మిస్ అయ్యి ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది, ఇక మేము ఎక్కడ డబ్బులు వెనకేసాం. ఇక్కడ లిక్కర్ సేల్స్ తగ్గాయి, ఇక లంచాలు ఎందుకు ఇస్తారు? అసలు స్కూల్కి వెళ్ళే పిల్లడు కూడా అర్థమైన లాజిక్ని కూడా జగన్మోహన్ రెడ్డి మిస్ అవుతా ఉన్నాడు. నేను అందుకే ఈ వీడియోని ఒకటే కమ్యూనికేట్ చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఎనీ టైం అరెస్ట్ అవుతాడు. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆల్రెడీ పార్లమెంట్ వేదికగా లావు శ్రీకృష్ణదేవరాయలు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు అందరికీ, దేశం మొత్తానికి. అండ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి సంబంధించి ఆల్రెడీ కలిసి రిప్రజెంటేషన్ మొత్తం ఇచ్చారు. మనకున్న సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు అటు మోడీకి ఇటు అమిత్ షాకి మొత్తం డీటెయిల్ ప్రజెంటేషన్ ఇచ్చారని తెలుస్తాను. అసలు ఈ స్కామ్ ఎలా మొదలైంది, రాజ్ కేసిరెడ్డి ఏం చేశాడు, విజయసాయిరెడ్డి ఏం చేశాడు, మిథున్ రెడ్డి ఏం చేశాడు, అన్నిటికి మించి ఈ మ్యాషన్ హౌస్ బ్రాండ్ ఉంది కదా, వాళ్ళ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఏదో బాంబే, వాళ్ళు బ్రాండ్లకు సంబంధించి కేసు మీద ఎంత డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, అందులో మొత్తం 280 కోట్ల సమ్మె ఎంత అంటే 196 కోట్లు బంగారు రూపాయలు ఎలా ఇచ్చారు, అండ్ వేరే డిస్టిలరీస్ సంబంధించి కూడా వాళ్ళు బంగారు రూపాయలు ఎలా ఇచ్చున్నారు, డబ్బుల రూపాయలు ఎలా ఇచ్చున్నారు, మధ్యలో ఎవరెవరు ఏ రకంగా చేస్తున్నారు ఏంటి మొత్తం డేటా మొత్తం పెట్టారు. ఇక యునైటెడ్ బ్రేవరీస్ కానీ, ఆ తర్వాత పేరు పొందినటువంటి స్పిరిట్స్ వాళ్ళు కానీ, వాళ్ళ బ్రాండ్లు ఏపీలో ఎందుకు ఉన్నాయి, ఎందుకు లేవు, ఎంత అడుగున్నారు ఏంటి, ఈ డేటా కూడా మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆల్రెడీ ఎంటర్ అయ్యారు. దానికి ఆల్రెడీ డేటా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఈ మూమెంట్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గతంలో సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో దర్యాప్తు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు ఏంటంటే, మన సుప్రీంకోర్టులో కూడా తెలిసింది ఏంటంటే డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు వచ్చేసి కుదరలేదు, రాలేదంటూ చేస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకొని కేసును ముందుకెళ్ళకుండా ఆపుతున్నారు. మరి ఇప్పుడేంటి? ఓకే చేస్తాం. ఇవన్నీ కూడా కదలటంలా. బట్ ఇప్పుడు లిక్కర్ కేసు సంబంధించి ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు? పక్కా డేటా, పక్కా ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంచుకుంటున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి రేపు జైలుకి జగన్మోహన్ రెడ్డి రేపు ఒకవేళ కోర్టుకు వెళ్ళినా ఆల్రెడీ అరెస్ట్ కాకుండానే, ఆల్రెడీ కేసు కూడా నమోదు కాకుండానే మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకోవాలా? అలా జగన్మోహన్ రెడ్డి ఒకవేళ పైకోర్టులకు వెళ్ళినా, హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా వెళ్ళినా, మనం ప్రజెంట్ చేసే సోర్స్ కానీ లేదా మన కోర్టుకి ఇచ్చే
దాన్ని ఏం చెప్తాం, సాక్ష్యాలు కానీ ఎలా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డిని వదలకూడదు. ఇంత క్లియర్గా సాక్ష్యాలు ఉన్నప్పుడు ఇంకేంటయ్యా తీసుకెళ్ళండి లోపలికి అని కోర్టులు చెప్పాలి అన్నట్టుగా వీళ్ళు ఆధారాలు సేకరిస్తారని నాకు తెలుస్తుంది. ఇది అవునన్నా కాదన్నా పేరుగా కూటమి ప్రభుత్వం కానీ ఇప్పటికే చాలామంది వైసీపీ వేగులు ఉంటూనే ఉన్నారు, ప్రభుత్వ అధికారులుగా పోలీసులుగా. ఒకవేళ డేటా ఇచ్చేసారు జగన్కి, సరే ఇక అరెస్ట్ మనం ఆపలేం, మీరు మహా అయితే ఈ అరెస్ట్ మీద సింపతి తెచ్చుకునేటట్టు చూసుకోగలిగితే అది మీకు బెనిఫిట్. సరే ఇక అరెస్ట్ నెట్టు మనం ఆపలేం, మీరు ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా మీరు కనుక చెప్పగలిగితే బెటర్ అన్నట్టుగా చెప్పినట్టున్నారు. అందుకే ప్రెస్ మీటా లేదా రికార్డెడ్ వర్షన్ పెట్టి బయటకు ఇచ్చారు. మీరు అందులో కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, నేను ఏ తప్పు చేయలేదు, నేను సవ్యంగా ఉన్నా. ఆయన ఏ మందు అయితే మార్కెట్లో పెట్టాడు, మద్యపాన నిషేధం అని చెప్పి మార్కెట్లో పెట్టే మందు ఉందా, దానివల్ల కొన్ని కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి, కొంతమంది అర్ధాంతరంగా చనిపోయారు. ఇప్పుడు ఆసుపత్రులు బిల్లులు కట్టుకోవడానికి వాళ్ళ ఆస్తులు అమ్ముకుంటా ఉన్నారు. దరిద్రాదరిద్రమైన దిక్కుమాలిన మద్యం, దానికి తోడు రేట్ ఎక్కువ, దానికి తోడు ఆ దిక్కుమాలిన మద్యానికి కూడా కమిషన్లు. ఏమండి ప్రతి రూపాయి కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే ఈ రోజులలో జగన్మోహన్ 2019-2024 మధ్య ఏది ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తప్ప మ్యాక్సిమం కూడా బై హ్యాండ్ క్యాష్ అంతా కూడా ఇలా కొన్ని వేల కోట్లు వెనకేశారు. రఫ్గా తేలుతుందే 3,500 కోట్లు 4,000 కోట్లు తేలుతా ఉంది. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను. అడుగడుగునా కూడా అణువునా కూడా కూటమి గవర్నమెంట్ ఏం చేస్తుందో పక్క ఆధారాలు సేకరిస్తా ఉంది. జగన్ రెడ్డికి ఈ విషయం అర్థమైపోయింది, ఇక అరెస్ట్ కాక తప్పదు, మనం ఏ తప్పు చేయలేదు, మన పత్తిని ప్రూవ్ చేసుకుందాం అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టాడు, రికార్డెడ్ వర్షన్ లైవ్లో ఇచ్చున్నారు. కానీ ఖచ్చితంగా ప్రతి ప్రూఫ్ ముందు పెట్టి ఆ తర్వాత జగన్ అరెస్ట్ చేస్తారు, లేదా జగన్ అరెస్ట్ చేసి జగన్ ఎక్కడైతే అరెస్ట్ అవుతాడో అక్కడి నుంచి ఆ కోర్టుకు వెళ్లే ముందో జైలుకి వెళ్లే ముందో గవర్నమెంటే ఏకంగా లైవ్ పెట్టి ఇదిగో ఆధారాలు చెప్పి మొత్తం పెట్టేలా ఉన్నారని నాకైతే స్పష్టంగా అనిపిస్తుంది. అది మహానాడుకు ముందా మహానాడు తర్వాత అన్నప్పుడు ఐఆమ్ షూర్ మహానాడు తర్వాతే. ఎందుకంటే మహానాడుకు ముందు మొత్తం కూడా లీడ్లు ఇస్తా పోతారు, మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక ఆ తర్వాత వచ్చేసి జగన్ లోపలేస్తారు. ఇక వైసీపీలో మిగిలినటువంటి వాళ్ళు కూడా ఐదు టీడీపీయా జనసేన బీజేపీ జాయిన్ అయిపోతారు. ఇక క్యాడర్ ఎవరన్నా మిగిలి ఉంటే ఈ గొర్రె లాంటి బ్యాచ్ ఎప్పుడు ఎలా ఉన్నా కానీ మనం మాత్రం జగన్కి ఓటు వెళ్ళకుండా మూర్ఖులు ఉంటారు చూస్తారా, వాళ్ళు మాత్రం మిగులుతారు. ఇక వైసీపీ అయితే కాలాగర్భంలో కలిసిపోతే ఖాయం. యాక్చువల్లీ వీడియో క్లోజ్ చేయడానికి ముందు నాకు ఇది అసలు పదే ఏమంటారు గుర్తొస్తుంది. ఏంటది, నిన్న కుంకి ఏనుగులకు సంబంధించి కర్ణాటక గవర్నమెంట్ మన ఏపీకి ఇచ్చింది. ఈయన పవన్ కళ్యాణ్ గారు అడగటం, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి వచ్చేసి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వచ్చేసి చొరవ తీసుకుని అలా ఇచ్చున్నారు. దాన్ని ఎయిర్పోర్ట్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగారు, సార్ రేపు జగన్ రెడ్డి మరలా అధికారానికి వస్తాడంట కదా, ఎవరిని వదిలిపెట్టాను అంటున్నాడు, మీ స్పందన ఏంటని చెప్పేసి అడిగారు. దానికి పవన్ కళ్యాణ్ నవ్వాడు కదండి, ఎంత నవ్వాడంటే అసలు ఇదొక ప్రశ్న, దీనికి ఆన్సర్ నేను చెప్పాలా, ఎవరి మాట అంది జగన్మోహన్ రెడ్డి, హో అమ్మ బాబోయ్ అనేసి సింపుల్ అండి పక్కపక్క నవ్వేశాడు, సింపుల్గా వెళ్ళిపోయాడు అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు, జగన్మోహన్ రెడ్డి మీద అనర్హత వేడి పడుతుంది ఎమ్మెల్యేగా. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రాజకీయాల్లో ఇక ఆయన ఏమంటారు దాన్ని పోటీ చేయకుండా అనర్హత అన్నట్టుగా కోర్టు తీర్పులు ఇస్తాయి. ఎంత జరగబోతుంటే మీరేందయ్యా మరలా ఆ మనిషి అధికారంలోకి వస్తాడని అంటారు. అసలు ఎలా అధికారంలోకి వస్తాడు? ఒక్క ఛాన్స్ ఇచ్చారు, విధ్వంసం చేసి పెట్టాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చారు, తన నిజస్వరూపం చూపాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చారు, ఇటువంటి వాడి జీవితంలో రాజకీయాల పనికిరాడని చెప్పేసి ప్రూవ్ చేసి పెట్టుకున్నాడు. ఏదో పులివెందులు కాబట్టి నడుస్తుంది. ఇక ఎక్కడన్నా ఇంక ఎవరన్నా ఈయన నమ్మే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ వల్ల మన ఆ మాత్రం సీట్లు వచ్చాయి, ఓట్లు వచ్చాయి. లైఫ్లో ఇక జగన్మోహన్ రెడ్డి గెలవడు, రాజకీయాల్లో మనుగడ సాగించలేడు అన్నది నాకు అర్థమైంది. మీకు ఇంకా అర్థం కాలేదా? సరే చూస్తూ ఉండండి అని చెప్పేసి జస్ట్ ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. సింపుల్. పులివెందులు పులి అని ఎవరైతే అంటున్నారో అది పులో పిల్లో వాళ్ళకి తెలుసు, త్వరలో మీకు తెలుస్తుంది అని చెప్పేసి చిన్నపాటి స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు. మీకు అర్థమవుతుంది, ఈ వీడియో అర్థమైంది అనుకుంటూ ఉన్నా. అండ్ క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్ 3 లక్షల సబ్స్క్రైబ్ చేరుకుంది. అందులో మనకు ఆబ్వియస్మైన సబ్స్క్రైబర్ కూడా ఉంటారు, నో డౌట్. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంకా మునుముందు ద బెస్ట్ వాళ్ళు క్యాటలిస్ట్ వీడియోలు ఉంటాయి కాబట్టి మనస్ఫూర్తిగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. అలాగే ఈ వీడియో చూస్తున్న వారిలో ఆబ్వియస్మైన సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.